ఎస్ఎస్ న్యూస్ ఏపీ నిజాలు నిర్భయంగా. సో ఈ నెల 27-29 మధ్యలో జరగాల్సిన మహానాడు మొత్తానికి వర్చువల్గా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ మనం చిన్న పాయింట్లు ఒక చిన్న షార్ట్ ఫిల్లో మాట్లాడుకుందాం. అంటే టీడీపీ వర్షన్ మాట్లాడుకుందాం, అలాగే వైసీపీ వర్షన్ కూడా మాట్లాడుకుందాం. టీడీపీ వర్షన్ ఏంటంటే, మొన్న మోడీ గారు పొదుపు పిలుపని మొత్తం దేశవ్యాప్తంగా ఇచ్చినప్పుడు దాన్ని మేము ఆచరిస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మహానాడుని కాస్త వర్చువల్ మహానాడు చేశారు. సో దీనికి కౌంటర్గా వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, అక్కడ జన సమీకరణ చేయలేక నెల్లూరు జిల్లాలో వైసీపీ హవా ఎక్కువ ఉంది కాబట్టి ఇవన్నీ అవ్వట్లేదు అని చెప్పి దానికి వల్ల మార్చేశారని వాళ్ళు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు తెలియాల్సింది. అండ్ అలాగే మనం ఇంకా నెక్స్ట్ పాయింట్ మాట్లాడుకుంటే, సో వర్చువల్గా అంటే మేము ప్రభుత్వంలో కానీ అంత ఆడంబరంగా ఏదో ఖర్చు పెట్టేయాలి ఎట్లాంటి ప్రభుత్వం కాదు మాదని చెప్పడానికే ఇదొక ఎగ్జాంపుల్ అని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారు. అదొక పాయింట్ అయితే ఇక్కడ వీళ్ళు చెప్పడం ఏంటంటే, అవసరానికి ఖర్చు పెట్టేదే. బట్ ఇక్కడ ఏమంటారు, వైసీపీ హవా నెల్లూరులో ఎక్కువ ఉంది. సో దానివల్ల ఇక్కడున్న లోకల్ టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వెనక్కి తగ్గారని చెప్పి వాళ్ళు ఏదో చెప్పుకున్నారు. ఓకే, అంటే ఇరు వర్గాలు వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళు ఇదంటే వాళ్ళు ఇదంటారు, దట్ ఈస్ ఫైన్. సో మొత్తానికి ఈ మహానాడు మామూలుగా మే 27 నుంచి 29 లోపల జరగాలి. ఇక్కడ బేసికలీ అంటే చంద్రనాడు వ్యూహం ఏంటంటే, దక్షిణాంధ్రలో అలాగే అంటే నెల్లూరులో పెడితే దక్షిణాంధ్ర మరియు రాయలసీమలో ఆ టీడీపీ పార్టీని బలోపేతం చేయాలనే ఒక ఆలోచన కూడా ఉందని చెప్పి దానివల్లే నెల్లూరును కూడా ఎంచుకోవడం జరిగింది. సో దీనివల్ల మనకి నెక్స్ట్ వచ్చే అంటే ఎవరైతే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఏ ఓటర్లు ఉంటారో వాళ్ళని ఆకర్షించవంతులు చేయాలి. అలాగే కొత్త కార్యకర్తల్ని మనం టీడీపీలోకి తీసుకోవాలి. సో దట్ దక్షిణాంధ్ర అండ్ ఏదైతే రాయలసీమలో కొంచెం వెనకుందో, ఏవైతే నెల్లూరు కానీ లేకపోతే ఇంకా కడప ఇలాంటి వైసీపీ ఇంతకుముందు దాని ముందు ఎలక్షన్స్లో వైసీపీ కంచుకోట నెల్లూరు, అలాంటి కంచుకోటని లాస్ట్ ఎలక్షన్స్లో టీడీపీ మొత్తం మోస్ట్ ఆఫ్ ది క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి. సో ఇలాంటి ప్లేసెస్ని ఎక్కువ టార్గెట్ చేస్తూ అక్కడ టీడీపీని బలోపేతం చేయాలని చెప్పి వాళ్ళు ఈ మహానాడుని నెల్లూరులో ఎంచుకున్నారు. బట్ అందరూ తెలిసిందే. సో అంటే టీడీపీ వాళ్ళకి దురదృష్టవశాత్తు అది వర్చువల్గా మారింది. అది వైసీపీ వాళ్ళకి ఇప్పుడు ఏదో వాళ్ళ ఛానల్స్లో వాళ్ళు ఇవి కారణాలు చెప్పుకొని వాళ్ళు చెప్తున్నారు. సో ఇవన్నీ మనం వేచి చూద్దాం. ఎలాగైనా అంటే మహానాడు అదొక టీడీపీ వర్గాలకి ఒక సెంటిమెంట్ కాబట్టి ఓకే, విల్సి అసలు వర్చువల్ మహానాడు ఎలా జరగబోతుందో. ఇది కూడా ఫస్ట్ టైం కదా మనం అందరం చూడడం వర్చువల్గా మహానాడు ఎలా జరుగుతుందో. దాన్ని బట్టి చూసి వర్చువల్ మహానాడు బాగుందా లేకపోతే ఇక్కడ మహానాడు నెల్లూరులో జరుపుకుంటే బాగుండేదేమో అని చెప్పి మీరు కమెంట్లో తెలపండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ.